హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ ఏప్రిల్ మంత్ బడ్జెట్ ప్లానింగ్ అయితే నేను మా ఇంటి బడ్జెట్ ప్లానింగ్ అనేది మీతో షేర్ చేసుకుంటానండి. మీకందరికీ కూడా యూజ్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మనకు ఎంత సాలరీ వస్తుందో ఆ బడ్జెట్ ప్లానింగ్ అనేది మనకు కంపల్సరీ ఉండాలి. బడ్జెట్ అనేది కంపల్సరీ వేసుకోవాలండి. లేకపోతే ఖర్చులు ఎందుకు అవుతున్నాయి, ఎలా అవుతున్నాయో కూడా మనకు తెలీదు. సాలరీ వస్తుంది, అయిపోతుంది. మనకు సేవింగ్స్ ఎక్కడ అవుతున్నాయి, మనకి ఎక్కడ ఎక్కువ ఖర్చు పెడుతున్నాం అనేది క్లారిటీ అనేది ఉండదు. కాబట్టి ఈ బడ్జెట్ ప్లానింగ్ అనేది మీకు అందరికీ బాగా ఉపయోగపడుతుంది. మా ఇంటి బడ్జెట్ ప్లాన్ నేను ఎలా వేసుకుంటాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎప్పుడూ కూడా అసలు బడ్జెట్ ప్లానింగ్ అనేది ఎందుకు వేసుకోవాలి అంటే ఇప్పుడు మీకొచ్చిన జీతము అసలు ఎక్కడ ఖర్చవుతుంది? హ్మ్. ఎందుకు ఖర్చవుతుంది? అలాగే మనకు తెలియకుండానే చాలా వేస్ట్ ఖర్చులనేది ఉంటూ ఉంటాయి కదా! అందుకు ఆ ఖర్చులను మనం కనిపెట్టాలి. కనిపెట్టాలంటే మనం జస్ట్ మనకొచ్చిన జీతం ఖర్చు పెట్టేసుకుంటూ, సేవింగ్ చేసుకుంటున్నాం అనుకుంటాం. కానీ ఎక్కడ సేవింగ్ కాదండి. కాబట్టి ఆ ఖర్చులు వేస్ట్ ఖర్చులు ఎక్కడ పోతున్నాయి? అసలు మనకి వచ్చిన జీతం మనం ఎలా ఖర్చు పెడుతున్నాం అనేది కూడా ఒక క్లారిటీ రావాలి కదా! అందరూ సేవింగ్ చేస్తారని కాదు. కానీ మీ డబ్బులు మీకెలా ఎక్కడ ఖర్చు పెడుతున్నారనేది ఒక క్లారిటీ కోసమైనా మీరనేది ఇట్లా రాసుకున్న వల్ల ఇలా ఈ బడ్జెట్ వేసుకోవడం వల్ల మీకే ఒక ఐడియా వస్తుంది. అప్పుడు మీరు సేవింగ్ చేసుకోవాలనుకుంటే సేవింగ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే లేదు. అది మీ ఇష్టము. కానీ మాక్సిమం అయితే ఇలా రాసుకుంటే కంపల్సరీ సేవింగ్స్ అయితే చేసుకుంటాం. ఎందుకు అంటే మనకు తెలిసిపోతుంది మనం ఎక్కడ ఎక్కువ వేస్ట్ ఖర్చులు పెడుతున్నాం అనేది ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి. ఎవరు కష్టపడి సంపాదించిన డబ్బుల్ని వేస్ట్‌గా అయితే మనం పోనివ్వం కదా! వృధాగా మనం పోనివ్వం కాబట్టి ఆటోమేటిక్‌గా సేవింగ్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి ఈ ఏప్రిల్ నెలలో ఖర్చులంటే కొంచెం ఎక్కువగానే ఉంటాయండి. ఎందుకంటే పిల్లలకు హాలిడేస్ ఇస్తారు. ఎగ్జామ్స్ హడావిడిలో ఉంటాం కాబట్టి ఎగ్జామ్స్ అయిపోతేనే ఇక పిల్లలకి హాలిడేస్ ఇస్తారు. ఎక్కడో ఒకసారికి వెళ్తూ ఉంటారు. లేకపోతే హాలిడేస్‌లలో కొంచెం ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి కాబట్టి, ఇక పిల్లలు వాళ్ళ అమ్మమ్మల ఊరికి అట్లా లేకపోతే పెద్ద పిల్లలనుకోని ఎక్కడికన్నా పిల్లలతో కలిసి ట్రిప్‌కి అలా వెళ్ళడానికి కూడా ఇప్పుడు కొంచెం ఖర్చులనేవి ఎక్కువగా ఉంటాయి. ఇక పిల్లలకైతే ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. హాలిడేస్ కూడా ఈ ఏప్రిల్ 25థ్ అలా ఇస్తారు కదా! కాబట్టి కొంచెం ఖర్చులైతే ఎక్కువగానే ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మీ పిల్లలకి ఎగ్జామ్స్ అనేది అయిపోయాయా అండి? హాలిడేస్ ఇచ్చారో లేదో కామెంట్‌లో కామెంట్ చేసేసేయండి. ఇక మాకొచ్చే 50,000లో మేముండేది హైదరాబాద్‌లోనేనండి. మాకొచ్చే 50,000లో ఎంత మేము సేవింగ్ చేస్తాము, ఒక ప్లాన్ ప్రకారం మేమైతే ఎక్కువగా వేస్ట్ ఖర్చులను బయటికెళ్ళను అలా అయితే ఎక్కువగా ఖర్చు చేస్తాం. మాకు అలవాటు లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి మాకు కొంచెమన్నా సేవింగ్ అవుతుంది. లేకపోతే సేవింగ్స్ అనేది చాలా కష్టమైపోతాయి. ఇక రెంట్ వచ్చేసి చెప్తాను కదా! ఎప్పుడు 14,000 అండి. ఇక్కడైతే రెంట్ అసలు తగ్గీయడానికి ఛాన్సెసే లేదండి మాకు. లేకపోతే ఇక్కడ రెంట్ దగ్గర మీరు చాలా సేవింగ్ అయితే చేసుకోవచ్చు. 2 బీహెచ్‌కే అనేది అసలుకు మనకు 15,000, 20,000 కూడా ఉన్నాయి. కానీ మాకు ఉన్నంతలో మేము వెతికిన దాంట్లో మంచిగా ఉండేదైతే ఈ 14,000లో నుంచి తీసుకున్నాం. మామూలుగా అయితే మేము 12,000 అన్నప్పుడు వచ్చామండి. ఇక్కడే ఉన్నందుకు మాకు 1 ఇయర్ 1,000 రూపీస్ అయితే పెంచుతూ ఉన్నారు. ఇక్కడ మాకు కరెంట్ బిల్ వచ్చేసి 500 సేవింగ్ చేయాలి అంటే కానీ ఇక్కడ సేవింగ్ చేయాలి. మాకు లాస్ట్ మంత్ వచ్చేసి 600 వచ్చింది. ఈ మంత్ 500 వచ్చింది. ఇక ఇప్పటి నుంచి కొంచెం తగ్గుతూనే ఉంటుంది. మామూలుగా అయితే అందరికీ సమ్మర్‌లో ఎక్కువ పెరుగుతుంది. కానీ మాకు తగ్గుతుంది. ఎందుకంటే పిల్లలు ఉండరు ఇంటి దగ్గర కాబట్టి ఇక మేమిద్దరమే కాబట్టి ఎక్కువగా అయితే కరెంట్ అయితే ఎక్కువగా అయితే బిల్ అయితే ఎక్కువగా రాదండి. ఇక పాలకొచ్చేసి 1500 ఈ 1500లో కూడా నాకు కొంచెం అయితే సేవింగ్ అయితే అవుతుందండి. ఒక 200 లేకపోతే ఒక 100 సేవింగ్ అయితే కంపల్సరీ అవుతుంది. ఎందుకంటే పాలనేది నెల మొత్తం పొయ్యరు గదా! ఎప్పుడో ఒక 2, 3 డేస్ కనీసం ఒక 4 డేస్ అన్నా మనకు మైనస్ చేస్తూ ఉంటారు. మన వల్ల అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ వల్ల కూడా అవ్వచ్చు. ఎందుకు నేను 100 రూపీస్ ఏసాను అంటే మేము ఊరికెళ్తాం గదా! ఆ 3 డేస్ అసలు పాలైతే పోపిచ్చుకోము. అందుకోసం కాబట్టి ఇక్కడ 100 రూపీస్ మాక్సిమం ఏసాను. ఇంకా ఎక్కువగా కూడా కావచ్చు. ఇక కూరగాయల దగ్గరకొస్తే 2000 మీకు తెలుసు గదా! మా హస్బెండ్ 10,000 ఇస్తాడు. దాంట్లో నేను మనీ అనేది ఎలా సేవింగ్ చేస్తాను అనేది కూడా నేను ఒక వీడియో అయితే షేర్ చేశాను. మీరు ఒకసారి చూడకపోతే దీని ముందు వీడియోనే ఉంటుంది. ఒకసారి చూడండి. ఇక ఈ 2000లో నేను 4 వీక్స్ కాబట్టి 1,200 రూపీస్ మాత్రమే పక్కన పెట్టి మిగతా అమౌంట్‌నైతే నేనైతే 800 రూపీస్ అయితే పక్కకైతే పెట్టేసుకుంటాను. ఇది సేవింగ్స్‌లోకండి. ఈ 1,200లోనే నేను 4 వీక్స్ అనేది కంప్లీట్ చేసేస్తాను. అంటే వీక్‌కు 300 రూపీస్‌తో నేనైతే మార్కెట్ అంటే కూరగాయలకు వెళ్ళేసి తీసుకొనొస్తాను. ఇక్కడ ఎందుకు ఈ 300 రూపీసే అంటే మనం ఇక్కడే సేవింగ్ చేసుకోవాలండి. మనకిచ్చిన అమౌంట్ మొత్తాన్ని ఖర్చు పెట్టేసుకున్నామనుకోండి, మన దగ్గర అమౌంట్ అనేది మిగలదు.
మనం ఇప్పుడు సేవింగ్ చేసి చూపిస్తే ఓకే. వీళ్ళు మనీ అనేది వేస్ట్‌గా ఖర్చు పెట్టట్లేదని చెప్పి ఇంకా వేరే బాధ్యతలు కూడా మనకే అప్పజెప్పేస్తారు. అప్పుడు కూడా మనం మనీ అనేది సేవింగ్ అనేది చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుందండి. కొంతమంది హస్బెండ్స్ సేవింగ్ చేయకపోవచ్చు. వాళ్ళు చేస్తున్నా కూడా మనకై మనం సేవింగ్ చేస్తే ఇంకా బావుంటుంది కదా! ఎక్కువగా సేవింగ్ చేస్తాం మనము. కాబట్టి నేను ఎక్కువగా అయితే కూరగాయలు వేస్ట్‌గా కాకుండా మాక్సిమం మేము 4 మెంబర్సే కాబట్టి మాకెంత అవసరం పడతది వీక్‌కి ఒక్కసారే గదా! ఎంత అవసరం పడతది. వండేటప్పుడు గూడా నేను ఎక్కువగా వండనండి. ఒక హాఫ్ కిలో తెచ్చానంటే ముందు ఒక పావు కిలో చేయడము అలా. అంటే క్యాప్సికమ్ అనుకోండి ఒక హాఫ్ కిలో తెస్తే ఒక పావు కిలో ఒకసారి చేస్తాను. ఇంకొక పావు కిలో ఇంకొకసారి చేస్తాను. ఎందుకంటే మార్నింగ్ ఎటు టిఫిన్స్ ఒకటే కాబట్టి ఆఫ్టర్‌నూన్ ఒకటే ఆఫ్టర్‌నూన్ ఒకటే చేసుకుంటాం గదా! ఆఫ్టర్‌నూన్‌కి అలాగే మిగిలితే నైట్‌కి తింటాం. లేకపోతే లేదు కాబట్టి మాక్సిమం నేను సరిపోయే విధంగా చేయడానికి ట్రై చేస్తానండి. అలా వేస్ట్ చేసుకోకుండా ఉంటే కూరగాయలలో మనకు మనీ అనేది సేవ్ అయితే అవుతుంది. అంటే ఇంటికి తెచ్చిన కూరగాయలని డస్ట్‌బిన్‌లోకి కాకుండా మన కడుపులోకి వేసుకోవాలి మెయిన్ టార్గెట్ అది. అలా చేస్తే మనకు ఎక్కడ వేస్ట్ కానప్పుడు మనం ఎక్కువగా అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేదు కదా! ఇప్పుడు వేస్ట్ అవుతే మనం మళ్ళీ అది కొనాలి. కాబట్టి ఆటోమేటిక్‌గా ఇక్కడ మనకు మైనస్ అయితే అవుతుంది. ఇక టీవీ రీచార్జ్ అనేది ఎప్పుడూ ఉండేది రూ. 300 ఫ్రూట్స్‌కొచ్చేసి రూ. 1000 ఈ రూ. 1000 కూడా ఇప్పుడు ఫ్రూట్స్ అయితే మేము ఎక్కువగా తింటామండి ఫ్రూట్స్. కాబట్టి కొంచెం ఈ రూ. 1000 అయితే కంపల్సరీ ఖర్చయితే అవుతుంది. ఎక్కువగా వాటర్ మిలన్ అయితే తీసుకుంటూ ఉంటాము. ఇక సరుకుల విషయానికొస్తే గన 5000 కదా! ఈ సరుకుల దగ్గర కూడా నాకు రూ. 900 అయితే సేవింగ్ అయితే అయింది. ఆల్రెడీ సరుకులు తెచ్చాము. అందుకు మీకు క్లారిటీగా చెప్పగలుగుతున్నాను. ఈ సరుకులు కూడా నేను ఎక్కువగా మాకు ఆల్రెడీ పసుపు, చింతపండు, ఇది కారం పొడి ఇవన్నీ మాకు ఇంటి దగ్గర నుంచే వస్తాయి. కాబట్టి వీటికి ఎక్కువగా మనీ అనేది పెట్టాల్సిన అవసరం ఉండదు. కాబట్టి కొంచెం ఎక్కువగా అయితే కాదండి. అలాగే నేను డీమార్ట్‌కెళ్ళినా కూడా ఏది అవసరమో అది మాత్రమే తెస్తాను. నేను లిస్ట్ మొత్తం ప్రిపరేషన్ చేసుకొని వెళ్తాను. దాంట్లో ఉన్న వాటివి మాత్రమే తీసుకొస్తా అండి. ఒక్కటి కూడా ఎగస్ట్రా అయితే తీసుకురాను నేను. ఇక స్కూల్ వ్యాన్‌కండి. ఈ స్కూల్ వ్యాన్‌లో కూడా నాకు 1500 అయితే సేవింగ్ అయితే అయ్యిందండి. ఎలా అంటే మనం మంత్ మొత్తం పంపియం గదా పిల్లలకి. ఆల్రెడీ మా పిల్లలైతే ఈ రోజు నుంచి ఇంటి దగ్గరైతే ఉంటున్నారు. ఇక ఎందుకు ఏం చెప్పట్లేదు స్కూల్‌కెళ్ళి ఏం చేస్తామని చెప్పి ఈరోజు సెవెంత్ కదా! ఓకే. ఎయిత్ నుంచి ఇంటి దగ్గర ఉంటున్నారు కాబట్టి హాఫ్ డే హాఫ్ డేనే కాబట్టి 1500 ఇస్తే సరిపోతుంది. కుదిరితే 1500 కూడా అడగడు. మాక్సిమం అయితే ఇవ్వడానికైతే ట్రై చేస్తాం 1500 అందుకు కాబట్టి మాకు 1500 సేవింగ్ అయితే అవుతుంది. ఇక కరాటే విషయానికొస్తే కరాటే ఇప్పుడు డబల్ మీన్స్ అంటే మాకు వాళ్ళకి బెల్ట్ టెస్ట్ ఉంది కాబట్టి ఒక 3000 ఎక్స్‌ట్రా అయితే పడింది. ఫీజొచ్చేసి నార్మల్‌గా ప్రతి నెల కట్టే ఫీజు రూ. 3000 అండి. కానీ ఈ సండే రోజు వాళ్ళకు బెల్ట్ టెస్ట్ ఉంది. అంటే ఇప్పుడు స్కూల్స్ మనం థర్డ్ నుంచి ఫోర్త్‌కి ఎలా వెళ్ళిపోతారో వీళ్ళకి కూడా ఒక లెవెల్ లాగా. కాబట్టి ఇప్పుడు బెల్ట్ టెస్ట్‌కి కూడా ఈ రూ. 3000 ఎగస్ట్రా కట్టి పేమెంట్ చేసి మనం పిల్లలనైతే పంపివ్వాలి. ఇప్పుడు మాకు ఈ రూ. 3000 ఎగస్ట్రా అయితే ఆహ్, అయిందండి. ఇక ఎగస్ట్రా మనం చిన్న చిన్న ఖర్చులుంటాయి గదా! వాటికి నేను ఎప్పుడు రూ. 5000 పక్కన పెడతాను గదా! దీంట్లోనే ఇప్పుడు మనం ట్రావెలింగ్‌కి ఇప్పుడు ఊరికెళ్ళాలంటే ఇది ఈ అమౌంట్ నుంచే ఖర్చు పెట్టాలి. పెట్రోల్‌కు, చికెన్‌కు అలాగే హాస్పిటల్స్‌కనేది ఈ అమౌంట్ నుంచి ఖర్చు పెడతాను. అలాగే ఇక్కడ సేవింగ్ అయింది గదా! వీటిని కూడా మేము యూజ్ చేసుకుంటాం. ఇది గూడా యూజ్ చేసుకోకపోతే మాత్రం ఖర్చులనేది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదండీ! బస్ కంటే ఇప్పుడు ఊరు వెళ్ళి రావాలంటేనే మాకు ఈజీగా 4 మెంబర్స్‌కి ఈ వెళ్ళి రావాలంటే మాకు 6000 అవుతుంది ఈజీగా. కాబట్టి ఈ 5000 అనేది జస్ట్ ఒక ఎక్స్‌ట్రా ఖర్చులేమన్నా ఉంటే వాటి కోసమని పెట్టామంతే. ఇక వీరి మొత్తం లెక్కేసుకుంటే రూ. 36,800 అయితే అయ్యిందండి. ఇక సేవింగ్స్‌కొచ్చేసి తలకల్లా సేవింగ్స్‌కొచ్చి ఏ ఎప్పుడూ ఉండే విధంగానే పిల్లలకు సుకన్యకు కడతాం కదా! రూ. 2000 అలాగే రూ. 4000 పొదుపు. ఈ పొదుపులో అమౌంట్ తీసుకోవడం వల్ల చాలా మంచిగా అనిపించిందండి. ఎందుకంటే మాకు తెలియకుండానే మేము 1,00,000 సేవ్ చేశామా అనిపించింది. కానీ ఇప్పుడు కడుతున్నాం. కానీ మనము సేవింగ్ చేయడం చాలా 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 కష్టమండి అసలకి. మనము అన్నీ ఖర్చులను తగ్గించుకొని ప్రతి ఒక్కటి చూసినది కొనకుండా చాలా మనం కంట్రోల్‌లో పెట్టుకొని మనల్ని ఉంటేనే సేవింగ్స్ అనేది ఎక్కువగా అవుతాయి. ఈ 1,00,000 పొదుపులో తీసుకున్నాము. అప్పటికి మాకు ఫీజులు టైము పిల్లలకు కానీ ఆ ఫీజులు కట్టకుండా మేము క్రెడిట్ కార్డ్‌తో ఫీజులు కట్టేసి క్రెడిట్ కార్డ్‌లో ఉన్న డబ్బులను కూడా మేము చిన్నగా దాన్ని కట్టేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఈ అమౌంట్ కట్టామనుకోండి, కట్టడం పెద్ద మ్యాటర్ కాదండి. కడతాం మేము ఈ అమౌంట్‌తో పొదుపులో తెచ్చిన డబ్బులతో. కానీ సేవింగ్స్ ఎక్కడైతే మనం ఇంక వచ్చిన అమౌంట్ అన్ని బిల్లులు కట్టడానికే సరిపోతామని చెప్పి, దీన్ని నేను సేవింగ్ అయితే చేసేసాను. 8000 పొదుపు అంటే 80,000 పొదుపులొస్తే నేను మళ్ళీ నా చైన్ పెట్టి 20,000 తీసుకొచ్చి 1,00,000 వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్‌కయితే ఇచ్చామండి.
చైన్ కూడా ఒక 5 మంత్స్‌లో అయితే నేను దాన్ని ఇడిపిచ్చేసాను బ్యాంక్‌లో ఉండేదాన్ని. ఇక సిప్పొచ్చేసి 4000 రూపీస్ అండి. అలాగే ఈ మంత్ నుంచి పిల్లలకు ఒక రూ. 1000 అయితే పక్కన పెడుతున్నాము. ఎందుకు అంటే వాళ్ళకు ఎప్పుడైనా అవసరమై ఎగస్ట్రా ఖర్చులొచ్చినా, లేకపోతే వాళ్ళకంటూ ఉంటుంది కదా! అని ఒక రూ. 1000 అయితే పక్కన పెడుతున్నాము. ఈ మంత్ నుంచి మనకు ఒక రూ. 1000 ఇంకా సేవింగ్‌లోకైతే వెళ్ళిపోయింది. కాబట్టి 11,000 సేవింగ్స్‌లోకైతే వెళ్ళిపోయాయి. ఇక 36,800 అలాగే 11,000 సేవింగ్ మొత్తం కలిపితే 47,800 అయితే సేవింగ్. ఇక సేవింగ్స్ వచ్చేసి రూ. 2,200 అయితే అయ్యిందండి. మా సేవింగ్స్ వచ్చేసి ఇలా అయితే మేము ప్లాన్ అయితే చేసుకున్నాము. మీరు మీ బడ్జెట్ ప్లాన్ ఎలా వేసుకున్నారనేది ఒకసారి మాకు కామెంట్‌లో కామెంట్ చేయండి. అలాగే నా బడ్జెట్ ప్లాన్ ఎలా ఉందనేది కామెంట్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.